ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర బడ్జెట్ను సర్వనాశనం చేశారని టీడీపీ కడప నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ అమీర్బాబు సీనియర్ నాయకుడు లక్ష్మీరెడ్డి విమర్శించారు. కడప నగరంలోని 25వ డివిజన్ అన్నమయ్య సర్కిల్ నుంచి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం నిర్వహించి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల ధరలను సీఎం పెంచేశారని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయో అని ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ హామీలను జగన్ కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని అని చెప్పారు. కాబట్టి కనీసం నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చే మళ్ళా మా వైపు చూస్తారే అనుకున్నారు. ఏం చూడరు, అయిపోయింది. ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకు గుద్దులు పెట్టారు. ఇప్పుడు పిడిగుద్దులు గుద్ది వాళ్ళ పరిస్థితి, జీవన వాళ్ళ బడ్జెట్ మొత్తం కూడా తారుమారు చేస్తారు. కరెంట్ ఛార్జీలు 29 సార్లు పెంచిన ఘనత, అలాగే వచ్చేసి ఆర్టీ ఛార్జీలు 3 సార్లు పెంచిన ఘనత మీకు ఉన్నది. మీకు నమ్మే పరిస్థితి లేరు జనాలు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు మీకు జవాబు చెప్పాలని చెప్పి ప్రజలు రాసు కూర్చున్నారని చెప్పి తప్పకుండా మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అయితే అందరి జీవితాల్లో వెలుగులు నింపుతాడని చెప్పి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి ఆశీర్వదిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్. బలోపేతం చేయడానికి అన్ని రకాలుగా మరి మా చంద్రబాబు నాయుడు గారు మరి ముందుండి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చేదానికి మరి ఒక గొప్ప సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి మహిళలంతా సంతోషంగా ఉండాలి, అక్క చెల్లెలు అమ్మగారంతా కూడా చల్లగా ఉండాలనే ఉద్దేశంతో మా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మా యువ నాయకుడు ఇంకొక విధంగా ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని పురోగతి చేసి పారిశ్రామిక రంగంగా పురోగతి చేసి 20 లక్షల మంది యువకులకు ఉద్యోగం కల్పించి ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు మరి వాళ్ళకి ఉద్యోగం రాకపోతే మరి ఉద్యోగ వృత్తి వాళ్ళకు కల్పించి నెలకు 3,000 రూపాయలు పింఛన్ ఇచ్చే విధంగా యువతకంతా కూడా చేయడం జరిగింది. రైతాంగానికి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చి రైతులకు ఆర్థికంగా వాళ్ళు పైరు పెట్టుకోవడానికి, వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకుపోయేదానికి వాళ్ళకు సంవత్సరానికి 20,000 రూపాయలు కేటాయించడం జరుగుతుంది. మా ప్రభుత్వం వస్తే అనేక రకాలుగా మంచినీటి సమస్య పరిష్కారం అయ్యేదానికి అమృత్ పథకం కింద ఆడవాళ్ళకంతా కూడా బరువు తగ్గించడానికి పల్లెల్లో, పట్టణాల్లో, అనేక ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయిని ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యం చేయడము మా యొక్క తెలుగుదేశం పార్టీ ఉద్దేశం. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కార్యక్రమాలన్నీ చేపట్టి మరి ప్రజలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి, ఆర్థికంగా ముందుకు తీసుకుపోవడానికి, మరి అట్లే పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేయడానికి, ఆర్థికంగా అందరూ బలోపేతం వేయడానికి మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరి శ్రమపడి మరి ఆర్థికంగా వృద్ధి చెందడానికి రాష్ట్రాన్ని 5 కోట్ల ఆంధ్ర ప్రజల యొక్క ఆ పని. జై జిలాన్, జై జిలాన్. ఉండాలా
జై తెలుగుదేశం! జై తెలుగుదేశం! జై తెలుగుదేశం! జై తెలుగుదేశం! జై తెలుగుదేశం! జై తెలుగుదేశం! చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం! నాయకత్వం! చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం! జై తెలుగుదేశం! జై తెలుగుదేశం! జై తెలుగుదేశం! చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం! నారా లోకేష్ బాబు గారి నాయకత్వం! నారా లోకేష్ బాబు గారి నాయకత్వం! నమస్తే మా పెద్దమ్మ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం! చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం! జై తెలుగుదేశం! జై తెలుగుదేశం! తెలుగుదేశం పేరు మా చంద్రబాబు సారి